आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। सरकारी व्हिप और रुकन असम्बली महबूबनगर अनाम सिंवास रेड्डी ने बीआरएस को सख्त तनकीद का निशाना बनाते हुए कहा कि बीआरएस पार्टी रहनुमा ऐसे बात कर रहे हैं जैसे भूत वेद पढ़ रहे हों। उन्होंने इल्ज़ाम आयद किया कि 2015 में जीओ जारी करने वाली बीआरएस हुकूमत ने डीपीआर को मरकज़ी आवी कमीशन के हवाले करने में 7 बरस ज़ाय किए और उसे 2022 में पेश किया। उन्होंने कहा कि साबिक़ हुकूमत ने 27,000 करोड़ रुपए खर्च करके एक पंप हाउस तो शुरू किया, लेकिन 1 एकड़ ज़मीन को भी पानी फराहम नहीं किया जा सका। उनके मुताबिक मौजूदा कांग्रेस हुकूमत ने इक़्तिदार संभालने के बाद मुख्तसर मुद्दत में तमाम ज़रूरी मंजूरियों को हासिल कर लिया है और 7,000 करोड़ रुपए खर्च करते हुए तमाम रुकावटों और अराजी हुसूल के मसाइल को हल किया जा रहा है। एनाम सिंवास रेड्डी ने कहा कि हुकूमत दिसंबर 2027 तक तमाम मंसूबों की तकमील के अज़्म के साथ आगे बढ़ रही है। उन्होंने बताया कि वज़ीर आला, नायब वज़ीर आला और वज़ीर आबपाशी मुसलसल जायज़ा इजलास मुनक़िद करते हुए तरक्याती कामों की निगरानी कर रहे हैं। अराजी हुसूल के लिए 6,000 करोड़ रुपए मुख्तस किए गए हैं। उन्होंने कहा कि बीआरएस रहनुमा अपनी सियासी बका के लिए पद यात्रा करते हुए मगरमच्छ के आंसू बहा रहे हैं, मगर महबूबनगर की आवाम उनके दावों पर कभी यकीन नहीं करेंगे। उनका कहना था कि आबपाशी, तालीम और बुनियादी ढांचे की बुनियाद पर तेलंगाना तरक्की की राह पर गामजन है और वज़ीर आला रेवंत रेड्डी रियासत और महबूबनगर ज़िले की तरक्की के लिए संजीदा कोशिशें कर रहे हैं। उन्होंने यकीन ज़ाहिर किया कि तमाम मंसूबे मुकम्मल होंगे और महबूबनगर दोबारा सरसब्ज़ व शादाब बनेगा। साथ ही उन्होंने कहा कि बीआरएस की दोहरी पॉलिसी को आवाम बखूबी समझ चुकी और आने वाले ZPTC और MPTC इंतखाबात में भी आवाम मुनासिब फैसला सुनाएंगे। इस मौके पर मुत्तहदा महबूबनगर ज़िले के कांग्रेस अरकान भी मौजूद थे। దేవరకద్ర ఎమ్మెల్యే మసూన్ రెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి బీఆర్ఎస్ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 9.5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని జరుగుతున్న ఘోరాలను, కేసీఆర్ కుట్రలను చూస్తూ కూడా ఏమీ అనలేక జీ హుజూర్ అని బానిస మనస్తత్వంతో పాలమూరు ప్రజలకు ద్రోహం చేసి ఈరోజు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. దీని హిస్టరీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. 2013లో ప్రజా పోరాటాలు, ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా అడిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తూ 6 కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. 2013లో శాంక్షన్ ఇచ్చిన ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రతోటి కేసీఆర్ కేవలం కాసుల కక్కుర్త, లేకుంటే అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం ఒత్తిడా, జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తీసుకొచ్చి 2015లో మళ్ళా జీవో ఇచ్చిన డిపిఆర్ కోసం. 15లో జీవో ఇచ్చి ఆ డిపిఆర్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసింది 2022. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ఆయనకు 7 సంవత్సరాలు పట్టింది. అలాగే కరువు పీడిత పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టును దారి మార్చి సగం తాగునీరు ప్రాజెక్టుగా, సగం సాగునీరు ప్రాజెక్టుగా చేసి, అలాగే ఒక రాజకీయ జూదం ఆడిన చరిత్ర కేసీఆర్ది. 90% కంప్లీట్ చేసినా అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఒక పంపు ఆన్ చేసి 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గనుడు కేసీఆర్. ఆయనకు వంతపాడిన భజన బృందం అప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ 2 సంవత్సరాల 6 నెలల కాలంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని చిక్కుముళ్లను విప్పుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి గతంలో ఎన్నడూ లేనంతగా 18 లక్షల రూపాయలు ఉద్దండాపూర్
ఫుల్లీ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి ఇస్తూ అన్ని ఆటంకాలను పక్కకు పెట్టి వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పంతో డిసెంబర్ 2027 అనే లక్ష్యాన్ని ముందల పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు నిరంతరం సమీక్షలు చేస్తూ మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కోసం లంప్సమ్గా ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒక కాంప్రిహెన్సివ్ రూట్ మ్యాప్ని తయారు చేసుకున్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి గమనంలో ఉంచుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు ఉనికి కోసం చేస్తున్న పాదయాత్రలు కావచ్చు, మోకాలి యాత్రలు కావచ్చు, మొసలి కన్నీళ్లు కావచ్చు, పాలమూరు ప్రజలు నమ్మరు. ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 3 పునాదుల మీద తెలంగాణను అభివృద్ధి చేయాలని, పాలమూరును అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయి. పాలమూరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుంది. ఈ కల్లబొల్లి మాటలు, ఈ మాయాజాలం, సోషల్ మీడియాలో ప్రచారాలు అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ నాయకులకు కానీ ఏమాత్రం కూడా లాభం చేకూర్చవు సరికదా. వాళ్ళ ద్వంద్వ నీతిని ప్రజలు చక్కగా గమనిస్తారు. వాళ్ళకు ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ బుద్ధి చెప్తారు. పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పిండ్రు, మున్సిపాలిటీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు, రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారు.